గట్కేసర్ మండలం రైతు సహకార బ్యాంకు మేనేజర్ గా పనిచేసిన ఓ అధికారి అవినీతి నిర్వాహకం వల్ల మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉన్న 1189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని దానికి నిరసనగా తాము ఎఫ్ఎస్సిఎస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశామని చందుపట్ల ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యాంత్రాంగం స్పందించి గట్కేసర్ మండలంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ సహకార బ్యాంకు మేనేజర్ పైన ఏసీబీ మరియు విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రుణమాఫీ కాకపోవడం కారణం అధికారుల వల్లనే జరిగింది. ఆడిట్ తప్పు పంపడం వల్లనే మాకు రుణమాఫీ జరగలేదని, అధికారుల వల్లనే మేము నష్టపోయినామని తెలుసు. మాకు దయచేసి ఆడిట్ 3 సార్లు చేసి ఏం చర్య తీసుకుంటే చూసుకొని మాకు దయచేసి. నమస్తే, నేను చందుపట్ల ధర్మారెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ గట్కేసర్. నేను మీడియా ముంగడికి ఎందుకు రావడం కారణం ఏంటంటే, మా గట్కేసర్ మండల్లో మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ ఒక్కరికంటే ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకు అనేది విషయంలో అనుకుంటే 8 కోట్ల చిల్లర ఉన్నదాన్ని. నమస్తే, నా పేరు చందుపట్ల ధర్మారెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ని, గట్కేసర్ మండల్ మేడ్చల్ నియోజకవర్గం. మా బ్యాంకులో రుణమాఫీ కాలేదని ఎందుకు కారణం అంటే, అధికారుల తప్పుదారు వల్ల తక్కువ ఉన్నది ఎక్కువ చూపించడం వల్ల మాకు రుణమాఫీ రాలేదని కొద్ది మంది అనుకోవడం జరిగింది. 9 కోట్ల ఉన్నది. రైతన్న అన్నం పెట్టండి ఎక్కడ కూడా లేదు. వాస్తవానికైతే మా రైతన్నను రోడ్డు మీదకి ఎక్కేదాకా మీరు చూడకండి, ఇంకా చాలా ఇబ్బందులు అవుతుంది. అధికారులు కూడా గుర్తించి ఏడ లోపం జరిగిందో, మీ ఎవరి మీద వ్యక్తిగతంగా మా కోపం లేదు, ఎవరి మీద కూడా లేదు. మా రైతుల పక్షాన అందరు పొలిటికల్ ఉన్న అందరూ కూడా ఏదో రకరకాల పార్టీలలో ఉంటారు. రైతన్న పిల్లల మీరు కూడా దయచేసి అందరు కలిసి మాకు రైతులకు చాలా అంటే ఘోరమైన పరిస్థితి ఉంది. మాకు దయచేసి అధికారులు ఏం లోపం జరిగిందో చూసుకొని, మీరే చెప్పారు ఆడిట్లో తప్పు జరిగిందని చెప్తున్నాం. ఎవరిని తప్పు ఉంటే వాళ్ళని చర్య తీసుకోమని చెప్తున్నాం మేము. నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా. నేను ఒక రైతుగా గవర్నమెంట్కు నేనేందుకు డైరెక్ట్గా సూచన ఇవ్వడం ఏంటంటే, మీరు ఏడ లోపం జరిగింది ఉండండి. మేమందరము రైతుల మంచి రోడ్డు మీదకి ఎక్కాము, ధర్నాలో కూర్చుంటున్నాము. ఇవాళ 8వ రోజు. ఈరోజు మీరు కూడా మనం గుర్తించండి. గతంలో మా సీఎం అన్నట్టయినా ఎంపీగా ఉన్న